ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మహబూబ్నగర్ ప్రజలకు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు బంద్ అయినాయా లేదా, ఇదే కొడంగల్ నుంచి, ఇదే మహబూబ్నగర్ నుంచి బొంబాయికి బస్సులు కావాలని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? మరి ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో బొంబాయికి బస్సులు కావాలని ధర్నాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? దానికి నిదర్శనం వలసలు బంద్ అయినవే లేదా? మొన్న ఒక సందర్భంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు, సంతోషం. అదేవిధంగా మహబూబ్నగర్ గురించి కూడా, మహబూబ్నగర్ జిల్లా వాసిగా మరి మహబూబ్నగర్ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డదా లేదా అనే దాని మీద మాట్లాడి, ఏదైనా జరగనివి పెండింగ్లో ఉన్నాయి పట్టించుకొని ఆ అంశాలు మాట్లాడితే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ అసలు ఏం జరగలేదన్నట్లు మాట్లాడడం మాత్రం అది మరి మీరు ఆవుదాల నుండి మాట్లాడడం, ఏం జరగలేదని చెప్పడం, మీరు ఆ జిల్లా బిడ్డగా ఉండి మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా, తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నప్పుడే మహబూబ్నగర్ బాగుండేనా? 10 సంవత్సరాల తెలంగాణలో బాగైందా? ఏనాడైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరుకు మాత్రమే కానీ కల్వకుర్తి వరకు కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి, 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన వాటా వాస్తవమా కాదా? ఏం జరగలేదా? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఒకరు శిలాఫలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళీ వచ్చి ఇంకోరు శిలాఫలకాలు వేస్తే చెట్లు పెట్టాలంతే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడివి? ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్ళు రాలేదా? దాదాపు 7-8 నియోజకవర్గాల్లో పంటలు పండినాయా లేదా? ఒక్కసారి ఆత్మసాక్షిగా చెప్పండి. కేసీఆర్ హాయంలోనే వలసలు బంద్ అయినాయి. కేసీఆర్ వలస వచ్చిందని మాట్లాడింది కదా. మరి సోనియా గాంధీ గారు మొన్న రాజస్థాన్ నుంచి ఎంపీగా ఎన్నికైంది. మరి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ గారు అమేథీలో ఓడిపోతే కేరళ నుంచి ఎన్నికైంది. మరి వలసల గురించి మాట్లాడము, వారసత్వం గురించి మాట్లాడడం, ఇక కేసీఆర్ని అంటే అయిపోతుంది ఏదైనా అనొచ్చు అనే విధంగా మాట్లాడమని మాత్రం, ఓడిపోయినంత మాత్రాన ఒక ఓటమితో ఎన్ని అభాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాట్లాడినా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే వలసలు బంద్ అయినాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ అక్కడ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది. ఒకవేళ కేసీఆర్ గారే మహబూబ్నగర్ ఎంపీగా రాకునింటే, మహబూబ్నగర్ ఎంపీగా గెలవకునింటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రావడానికి కారణం ఆయన అక్కడ వచ్చినందుకు, వలసలు బంద్ కావడానికి కారణం కేసీఆర్ గారి పరిపాలన ఉన్నందుకు